ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. జనవరి 2019 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతున్నప్పటికీ అధిక ధన వ్యయం కూడా ఎక్కువ కనబడుతోంది. తొందరపాటుతనం కూడా కనబడుతోంది. వృత్తి, విద్య, ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూలతలు, అనుకున్న పనులని కూడా పూర్తిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వాటి నుంచి మంచి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. కాస్త కోర్టు వివాదాలు ఉన్నట్టయితే పెద్ద మనుషుల ఒప్పందంలో పరిష్కారం లభించే అవకాశం ఉంటే అటువైపు మొగ్గు చూపడం మంచిదని చెప్పబడుతోంది. ఎందుకంటే కోర్టు వివాదాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునే అవకాశాలు, రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకోవడము, ఇవ్వవలసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసుకునేటువంటి శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే కొంతమందిని అతిగా నమ్మకండి. మోసం చేసే వారి యొక్క స్థితి బాగా ఎక్కువ కనబడుతోంది. నమ్మిన వారే మోసం చేస్తారన్న విషయం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. రహస్య సమాచారాలు కాస్త బయటపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వారం మొత్తంలో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వస్త్ర వ్యాపార అభివృద్ధి, సువర్ణ ఆభరణ వ్యాపారస్తులకి అనుకూలతలు, ప్రభుత్వ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఏదైనా శుభవార్తలు వినే అవకాశము లేదా బదిలీలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. విదేశీయాన సంబంధ విషయాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకుంటారు. వీసా సంబంధ సమస్యలని కూడా తొలగిపోయేటువంటి అవకాశము, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాసేటువంటి పోటీ పరీక్షలు, GRE లేదా IELTS లాంటి పరీక్షల్లో మీరు పాల్గొంటున్నట్టయితే మీరు బుధ, గురు, ఆదివారాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త మెరుగైన ఫలితాలు అందిపుచ్చుకుంటారు. తప్పకుండా మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్న నిమిత్తాలన్నీ కూడా అనుకూలంగా మరలబోతున్నాయి. అందులో అనుమానం అక్కర్లేదు. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఆకస్మిక బదిలీలు కోరుకోవడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రాజెక్టులు మిమ్మల్ని తొలగించినప్పటికీ కూడా కొత్త ప్రాజెక్టులో మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు వచ్చే వారంలో చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అటువంటి ప్రయత్నంలో సఫలత పొందేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు లాభించే అవకాశము, విదేశాల్లో ఉన్న వారికి కూడా వీసా సంబంధమైన విషయాలు కంగారంతా కూడా వదిలిపెట్టుకోవచ్చును. సంపూర్ణమైనటువంటి H1B వీసా కానీ, గ్రీన్ కార్డు కానీ, లేదా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కానీ, ఆర్థిక స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అందులో మీకు ఆనందమైనటువంటి స్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. తల్లిదండ్రుల నుంచి కానీ లేదా ఇతరుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి పంపకాలు లాంటివి ఈ వారంలో అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. చాలా విందు వినోదాదులలో పాలు పంచుకునే అవకాశాలు, కుటుంబ సభ్యులతో మమేకమై తీర్థయాత్ర సేవన కానీ లేదా ఇతరత్ర విహారయాత్రలు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి సౌలభ్యం మీకు అనుకూలంగా కనబడుతుంది. తప్పకుండా అటువంటి విషయాల్లో రాణింపు, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సభ్యులతో మమేకమవడం వల్ల కుటుంబపరమైనటువంటి విలువలు పెంచుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు బలం కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. అధికంగా ఎవరిని మీద అతిగా ఆధారపడడం మాత్రం మానేసే ప్రయత్నాన్ని చేయండి. అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా చెప్పబడుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. ముఖ్యంగా వీరికి వస్త్రాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం లేదా కుటుంబపరమైనటువంటి అనగా గృహ సంబంధమైనటువంటి గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేసే అవకాశము, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా
సఫలీకృతులయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, ఆయుష్యాభివృద్ధి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ రంగంలో అనుకూలతలు, కళాకారులకి ఉత్తమమైనటువంటి పరిచయాలు, సానుకూలమైన కాంట్రాక్టులు, కాంట్రాక్టర్లకి లాభోపేతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఇంతకుముందు శస్త్రచికిత్స వరకు దారి తీసినటువంటి కొన్ని అనారోగ్యాలు కూడా తుడిచిపెట్టుకుపోయిన అవకాశము, శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే శుభమైనటువంటి వారంగా మీకు చెప్పబడుతోంది. ఈరోజు అనేక రకాల శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు అన్ని విషయాల్లో అనుకూలతలు, ధనయోగము, వ్యవహార లాభము, వివాహాది నిశ్చయితాంబులాదులలో శుభమైనటువంటి ఫలితము లభించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 13, 14, 17 తేదీలలో 2 అంకెను, 16వ తేదీలో 3 అంకెను, 17, 18లో 9 అంకెను, 19వ తేదీన 1 అంకెను మీరు అదృష్ట అంకెగా భావించి మీ యొక్క శుభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.